నిర్వహణకు ముఖ్యులు నలుగురు. వాళ్ళ ప్రధానంగా ఇక ఆనంద్ అంటే రెగ్యులర్గా టచ్లోనే ఉన్నాడు. ఆనంద్ కానీ ఆయన టీం, బాబు కానీ, బాలయ్య కానీ, రాములన్న కానీ, ఇతరులుగా వారితో పాటు ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం తరఫున వాళ్ళకి మేము ఉద్యమాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒకటే విషయం, ఎందుకంటే సమయం చాలా ముఖ్యమైనది, ఎక్కువ మాట్లాడడం కూడా సందర్భం కాదు కాబట్టి ఒకటే చెప్తున్నా. ఐలమ్మ చరిత్ర గురించి కుమారన్న క్లియర్గా చెప్పింది, నేను మళ్ళీ దాని గురించి చెప్పాలి. ఎందుకంటే ఆయన విద్యాపరంగా ఆ రంగంలో ఉన్నాడు కాబట్టి ఒక విద్యార్థులకు పాఠం చెప్పినట్టు మనందరికి చెప్పిండు ఆమె జీవిత చరిత్ర మొత్తం. కానీ ఒకటే అంశం చెప్తున్నామా, నేను ఐలమ్మ ఏమో గొప్ప మీ అందట్లో మన అందట్లో ఉంది. ఐలమ్మ మీద గొప్ప తల్లి కాబట్టి నిలబెట్టుకున్నామని కాదు, అది చాలా ముఖ్యం. మనలాగే అతి సాధారణమైన మహిళా కుటుంబం నుండి పుట్టింది, అది ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి. అంతా అంటే మనలాగానే పుట్టింది ఆమె కూడా. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఆర్థికంగానో సామాజికంగానో విద్యాపరంగా ఉన్నోళ్ళు గారు, వాళ్ళు కూడా మనలాగానే అతి సామాన్యమైన కుటుంబం నుండి పుట్టిందే. కానీ ఎందుకు ఇంతగా ఎదిగిందంటే ఒకటే ఒక అంశం, నమ్మిన సిద్ధాంతం. తను ఏదైతే అనుకున్నదో ఆ సిద్ధాంతం, ఆ లక్ష్యం చేరువలో ఎన్నో ఎదురుదలుగురిగా. ఎన్ని అంటే తన కుటుంబ సభ్యుల్ని తన ఎదుటే చంపేయడం జరిగింది, తన కూతుర్ని తన ఎదుటే చేర్చడం జరిగింది. ఇన్ని జరిగినా ఎక్కడ చలించలే, అది గొప్పతనం. ఎక్కడ చలించలే. మనకి ఇవాళ చూస్తాం, చిన్న సమస్య అన్నాకి హోదాం వస్తావారా అంటే వాడికి పని లేకున్నా వేరే పనులకు తిరుగుతాడు, కానీ నాకు వేరే పని ఉంది ఆగి బయటకు వేయచ్చే ఉందంట. అంటే సామాజిక దృక్పథం ఎట్లుంటుంది అని చెప్పడానికి, అంటే నమ్మిన సిద్ధాంతం కోసం కట్టే కాలే వరకు వెనక తిరగలే, అది ఆమెకున్న గొప్ప. ఆమె గొప్పది కాదు, మాలాగానే ఆమె కూడా అంతే, మీలాగానే మాలాగానే. కానీ ఆమె అనుకున్న లక్ష్యం కోసం పోరాడింది. అందరం అనుకోవాలి అంతే. మనం అందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఆ పోరాటాలలో మనం చేయాల్సిన బాధ్యత ఒకటే, మన పాత్ర ఏదో ఆ పాత్ర కరెక్ట్గా నిర్వర్తించాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కొడుకుగా ఎవరి పాత్ర వాళ్ళు సరిగా నిర్వర్తిస్తే వాళ్ళ కుటుంబానికి, సమాజానికి ఉన్నతంగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటి, తల్లిదండ్రులుగా మీరుగా అందరిగా చేయాల్సింది ఒకటే, రెండు అంశాలు చెప్తా. ఒకటి, విద్యకు ఎవరిని దూరంగా ఉంచొద్దు. ప్రతి ఒక్కరూ మీ తరం పోయింది, మీ తర్వాత తరంలో ప్రతి పిల్లల్ని చదివిపియాలి. వాడు చదువుకోకపోతే రెండు కొట్టేనే చదివిపియాలి. చదువు చాలా ముఖ్యం. అది ఉన్నప్పుడే మనమంతా సమాజంలో ఉన్నతులుగా ఉంటాం. ఈరోజు నేను కానీ, నరసింహన్న కానీ, అదేవిధంగా ప్రశాంత్ కానీ, కుమార్ కానీ ఇలా ఉండగలిగినామంటే ఆ రోజు చదువుకున్నాం కాబట్టి. ఆ చదువు లేకపోతే వేరే రకంగా ఉండేది. అంటే అదే చెప్తున్నాను మరొకసారి, విద్య చాలా ముఖ్యమైనది. ఆ విద్యను చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలకు చదివిపియాల్సిందే. వాళ్ళకి మనం ఇంకొక రకమైన నేను ఇది చేస్తానైనా అది చేస్తా అవన్నీ దూరం చేయాలి. చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, అది చాలా ముఖ్యం. ఇక చాలా ఎక్కువ మాట్లాడా, ఎందుకంటే ఎలక్షన్ మాట్లాడతారు, ఇంకొక ప్రోగ్రామ్ ఉంది మీకోసం కూడా. మాకు చాలా వెయిట్ చేసారు. కొద్దిగా ఏమన్నా మా తరఫున లేట్ అయింటే క్షమించాలి, మన్నించాలి. థ్యాంక్ యూ.